ఇప్పుడు మనం పారాయణం చేసినటువంటి గ్రంథం భగవద్గీతలో 8వ అధ్యాయం. అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఇది చాలా చిన్న అధ్యాయం, 28 శ్లోకాలు, కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సీక్రెట్లన్నీ కూడా అధ్యాయంలో చెప్పడం జరిగింది. అధ్యాయం ప్రారంభంలోనే చెప్పినటువంటి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు మరొకసారి గుర్తు చేసుకుందాం. బ్రహ్మం అంటే ఏమిటి? కింతత్ బ్రహ్మ. అధ్యాత్మం అంటే ఏమిటి? కిం అధ్యాత్మం? కిం కర్మ పురుషుడు. కర్మ అంటే కర్మ అంటే సహజంగా మనం చేసేటటువంటి పనిని కర్మ అంటాం కదా. పూజలు కానీ, యజ్ఞాలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ, వాటిని సత్కర్మలు అంటారు. పాపానికి సంబంధించిన దుష్కర్మలు అంటారు. అలాగే అధిభూతం కిం ప్రోక్త అది దైవం కిం విశుద్ధి. అది యజ్ఞం అంటేటి, అధిభూతం అంటేటి, అది దైవం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకి నాకు సమాధానం కావాలనే అర్జునుడు అడిగినటువంటి దాంతో, అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే ప్రయాణ కాలేశ, ప్రతి వ్యక్తి మరణిస్తాడు. మనం పదే పదే చెప్పుకుంటానే ఉన్నాం. మరణించేటటువంటి వ్యక్తి ఏమవుతున్నాడు? ఎలా మరణిస్తున్నాడు? ప్రయాణ కాలేశ కథం జ్ఞేయోసి నీతాత్మ. అంటే ఆత్మకు సావు లేదు కదా, శరీరం వచ్చింది, ప్రారంధం ఉన్నంతకాలం ఉండి శరీరం పోతుంది. పోయినటువంటి వాడి పరిస్థితి వెళ్ళిపోయేటప్పుడు ఏ భావంలో వెళితే అతనికి ప్రయోజనకరం? అమ్మాయి బాబాయ్ అనుకుంటూ బాధలను, భార్య పిల్లలను తలుసుకుంటూ చనిపోయాడు అనుకోండి, అతని పరిస్థితి ఏంటి? అంటే ఎలా మార్చుకోవాలి? అప్పటికప్పుడు అది వస్తుందా? ఇప్పటి నుంచి ఏమన్నా అభ్యాసం చేయాలా? ఎలాంటి అభ్యాసం చేయాలి అంటే ఏమైనా శ్లోకాలు చదవాలా, మంత్రాలు చదవాలా, పాటలు పాడాలా? ఎలాంటి? ప్రయాణ కాలేశ అంటే ఏ భావంలో శరీరాన్ని వదలాలి? ఇతను అడిగినటువంటి ప్రశ్నలు వీటన్నిటికీ కూడా పోయిన వారంలోనే సమాధానం చెప్పుకోవడం జరిగింది. బ్రహ్మం అంటే ఏమిటి అన్నారు కదా. అక్షరం బ్రహ్మ పరం. అక్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించింది. ఇక్కడ ప్రతీది మనం చూసేటటువంటి ప్రతీది కూడా ఈ 2 పదార్థాలతోనే కూడుకుని ఉంటుంది. ఒకటే ఆత్మ, ఆత్మ కానిది. దేవుడు, దేవుడు కానిది. దేవుడు కాని దాన్ని అనాత్మ అంటారు. ఏది దేవుడు, ఏది దేవుడు కాదో మనకు తెలియాలి. దేవుడు కాని దాన్ని దేవుడిని ఆరాధించామనుకోండి, దానివల్ల ఏంటి ప్రయోజనం? అక్కడ ఏమి లేనట్టు. దేవుడిని దేవుడిగా గుర్తించాలి. ఎలా తెలుస్తుంది అది మనకి? దాని లక్షణాలు తెలియాలి. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే మార్పు చెందడు, పరిణామం చెందడు, రాకపోకలు ఉండవు, నిత్యము ఒకేలా ఉంటాడు. కొంతకాలం కింద వచ్చాడండి, చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తి అండి అన్నాం అనుకోండి, వచ్చాడు కదా మరి. అలాగ వచ్చినటువంటి వాడు కాదు దేవుడు. అలా పోయేటటువంటి వాడు ఇప్పుడు లేడండి, అవతారం దానం చేసాడండి అంటే కుదరదు. అంటే రావడం ఉండదు, పోవడం ఉండదు, వచ్చిన తర్వాత పరిణామం చెందడం కూడా ఉండదు. నిత్యము ఉండేటటువంటి వాడు దేవుడు. అలాగే కాకుండా ఇంకొక వస్తువు కూడా ఉంది. వస్తువు నిరంతరము మార్పు చెంది పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉండేటటువంటిది ఇంకొకటి. 2 వస్తువులతో కలిసినటువంటిది జగత్తు. ఈ జగత్తులో ఏదైనా ఉంది అంటే ఈ 2 ఉంటాయి. నశించేది ఉంటుంది, నశించే దాంట్లో నశించిందే కూడా ఉంటుంది. అలా నశించకుండా, మార్పు చెందకుండా, రాకపోకలు లేనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది అక్షరం. క్షరము కాదు, అది పరిణామం చెందదు, మార్పు చెందదు, రావడము పోవడం ఉండదు. కానీ వచ్చి నిరంతరము పరిణామం చెంది వస్తూ పోతూ ఉండేది ఏదైతే ఉందో అది మనమే కాదు, మనకంటే వేరే ఇంకొకళ్ళు ఎవరైనా కాదు, ఎవరైనా సరే అది క్షరం. అంటే నశించేది, మార్పు చెందేది దేవుడు కాదు.
దేవుడు కాని దాన్ని దేవుడని పట్టుకున్నాడు అనుకోండి, వాడి ప్రయోజనం ఏంటి? దేవుడు కాకుండానే పోతాడు. ఏది దేవుడో తెలుసుకోవాలి, అందుకని జ్ఞానం కావాలి. ఈ రకంగా ఈ అక్షరమైనటువంటిది ఏదైతే ఉంది ఈహంలో కనిపించదు. అది అక్షరం బ్రహ్మ పరమం, అది పరం. ఇహపరాలు అంటుంటాం కదా, అంటే ఇహంలో కనిపించేది అంతా క్షరం, పరములో ఉన్నది అక్షరం. అంటే పరములో ఉన్నటువంటి అక్షర స్వరూపాన్ని ఈహం కప్పింది. ఇల్లు గింజని ఒలిపితే బియ్యం గింజ వస్తుంది. బియ్యం గింజని కప్పింది ఏది? ఆ పొల్లు, ఆ ఓకను తీసి పక్కన పాడేసేసి బియ్యపు గింజ తీసుకుని మనం వంట చేసుకుంటాం. అట్టి మాదిరిగా ఆత్మని కప్పింది అనాత్మ, జడం. దీన్నే ప్రకృతి అంటారు. అంచేత ఈ రకంగా దేవుడు అంటే ఏటో మనకు తెలుసుకుని, ఆత్మ అంటే ఏటో పరమాత్మ అంటే ఏటో తెలుసుకుని అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందడానికి ఆ బియ్యపు గింజలోని ఊకను తొలగించుకోవడానికి చేసే పనిని ఏమంటారు? అది కర్మే కదా. అట్టి మాదిరిగా బోధ భావో ఉద్భవకరో విసర్గ కర్మజన్య. అంటే ఈ జీవుడు ఉన్నాడు కదా, ఆత్మ బియ్యపు గింజలాంటాడు, వాడికి శరీరం తగులుకుంటుంది కదా, తగులుకునేటటువంటి శరీరం ఉద్భవకరో అంటే ఉద్భవిస్తున్నాడు. ప్రతిసారి చనిపోయిన తర్వాత మళ్ళీ తగిలించుకుని వస్తున్నాడు. మళ్ళీ ఎలా వెళ్ళడమో రావడమో, అలా ఇంకోటి ఏదో తగిలించుకుని రావడం. బోత అంటే ప్రాణికోటి. మేము కాదు, ఎవరైనా సరే బోత భావోద్భవకరో. అతని భావన ఇక్కడ మారలేదు. ఏ భావంతో వెళ్ళాడు? దేహభావంతో వెళ్ళాడు, అనాత్మ భావంతో వెళ్ళాడు. దేవుణ్ణి కూడా దేవభావంతో చూస్తున్నాడు, మనల్ని కూడా దేహభావంతో చూసుకుంటాం, అందరిని అలాగే చూస్తున్నాం. అంచేది అటువంటి దేహభావాన్ని పుట్టడానికి సంబంధించినటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని మీద నుంచి మన భావన తీసేసుకోవాలి. తీసేసుకుని దాన్ని ఎలా ఊడగొట్టుకోవాలో దానికి సంబంధించినటువంటి క్రియ ఏదైతే ఉందో, అంటే విసర్గ అంటే ఊకను ఊడదీసినట్టు, అనాత్మనే ఊడదీయాలి. బియ్యపు గింజ నుంచి పట్టుకున్నటువంటి ఊకను ఊడదీసినట్టుగా ఉద్భవకరో పుట్టడానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని విసర్గ అంటే ఊడగొట్టాలి. అలా ఊడగొట్టడానికి చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది కర్మ. అంటే మనం పాటలు పాడటమో, గంతులు వేయటమో, తిరగడాలో, రావడాలో, యాత్రలో, ఇవి కర్మలు కాదు. అంటే అవి కూడా కర్మలే. అవి ఏంటంటే ఊడగొట్టడం కాదు, అది తగిలించుకోవటం. అందులో దానాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటుంటే పుణ్యకర్మలకి కూడా ఏదో ఫలితము కూడా ఉంటుంటుంది. అలాగని పాపకర్మలు కూడా ఉంటాయి. అందుకని ఊడగొట్టుకోవడానికి సంబంధించినటువంటి కర్మ ఏంటో తెలియదు. అది జాగ్రత్తగా శాస్త్రాలను చదువో లేకపోతే గురువులను పట్టుకునో ఈ కర్మను తెలుసుకుని ఎవడైతే ఊడగొట్టుకున్నాడో అటువంటి వాడికి ఇంక మళ్ళీ జన్మ రాదు. ఇలాగా ఈ ఊడగొట్టుకోవడానికి చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాన్ని అంతఃకాలేశ మామేవ శరణ్ముక్త కలేబరం, ఎలా ఊడగొట్టుకోవాలో చెప్తున్నారు. అంతఃకాలం అంటే రేపు పొద్దున్న మనం ఊడగొట్టుకోక లేకుండానే ఊడగట్టి ఒక ఆయన వస్తాడు, ఆయన ఊడగొట్టి తీసుకుపోతుంటాడు. ఆ ఊడగొట్టేటప్పుడు మన భావన మారాలంటున్నాడు. అంతఃకాలేశ మామేవ స్మరణ్ముక్త కళేవరం. ఆ కళేబరాన్ని ఊడగొట్టేటప్పుడు ఆ కళేవ అయ్యో శరీరం పోతుంది, ఆడప్పు బలాడు ఇవ్వలేదు, ఇక్కడిక్కడ దాచేని వీడికి తెల్లలేదు అనుకునే భావంలో ఉన్నామనుకోండి, మనం ఏమవుతుంది? ఆ భావంలో ఉంటే మళ్ళీ వెంటనే స్పీడ్లో ఎలాగెళ్తే వెళ్ళామో అలాగే వచ్చేస్తాం. అందుకని ఎలా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? ప్రయాతి సమద్భావం యాతి నాణ్యత్ర సంశయ. ఏ రకంగా ఉండాలి? అంతకాలేశ మామేవ స్మరణ్ముక్త కళేవర్. అంటే నాశనము లేనటువంటి, పరిణామం చెందినటువంటి, రాకపోకలు లేనటువంటి వస్తువు నీలోనే ఉంది. నీలో ఉన్న దాన్ని వదిలేసేసి దీన్ని ఏమని చెప్పారంటే, ఇంట్లో చక్కగా పాయసాన్నం తయారు చేసిందంట భార్య, అది మానేసి ఈ దంపట వెళ్ళి పుల్లి మెతుకులకి దాన్ని ఏదంటారు, అడుక్కోవటం అంటారు కదా, ఎందుకు వెళ్తాడు అలాంటి? అట్టి మాదిరిగా ఎక్కడున్నది అతను పొందాల్సినటువంటి వస్తువు, తెలుసుకోవాల్సినటువంటిది,
తనలోనే ఉన్నది. అటువంటి దాన్ని వదిలి బయటకు పోయాడంటే ఏమంటారు? అతను తెలివి తక్కువడు అంటారు. అట్టి మాదిరిగా మనం సాధన చేసేటప్పుడు ఎక్కడో ఎవరినో ఉన్నావో అని గుర్తు చెయ్యాలంటే మన మనసు ఎలా ఉంటుంది? అప్పుడు సృహ తప్పిపో ఉంటుంది, బాధలతో ఉంటాం, ఏమైపోతుందో ఏంటో అన్నట్టుగానే. అందుకని ఏం చెయ్యాలి? మన భావన మన స్వరూపం వైపుకి వెళ్ళిపోవాలి. స్వరూపం నేనున్నాను, అది రాకపోకలైనటువంటి నిత్య సత్యమైనటువంటి పదార్థం. ఇహ ప్రయాది సమద్భావం, ఆ భావంలో శరీరాన్ని ఓడగొట్టుకోవాలి. ఓడగొట్టుకునేటప్పుడు మనం భావం ఎలా ఉండాలి? ఆయన మీద నిఘా పెట్టాలి. ఈ రకంగా ఎప్పుడు పెట్టాలి? అప్పటికప్పుడు రాదు నాయన. అందుకు నువ్వు ఇప్పటి నుంచి నీకు ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచి మొదలుపెట్టి అక్కడికక్కడికి గంతులు వేయకుండా తస్మాత్ సర్వేషు కాలేషు నిరంతరము, తస్మాత్ అంటే జాగ్రత్త, వెలుగు గలుగుండు, నిద్రపోకో. పక్కదాంట్లోకి పోయాడంటే ఏమైనట్టు? మర్చిపోయినట్టే కదా. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే, ఇంకో సిద్ధాంతంలోకి వెళ్ళిపోతే తస్మాత్ సర్వేషు కాలేషు అంటే సమస్త కాలాల్లోనే కూడా మెలకు వచ్చింది, స్వప్నం వచ్చింది. ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో చెప్పాడు, అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉందంటే తిరిగితే దేన్ని వదిలేస్తున్నట్టు? మన స్వరూపాన్ని వదిలేస్తున్నట్టు, మనలో ఉన్నటువంటి స్వరూపాన్ని. మయి అర్పిత మనోబుద్ధి. దేవుడికి ఏది అర్పించాలి? మనసు, బుద్ధి. మనం ఏయో పట్టుకొచ్చి పిండి వంటలు వండి నాకు పెట్టినట్లు లేదాయన. మనసుని చూడండి, 7వ శ్లోకం, మయి అర్పిత మనోబుద్ధి మామే వైశస్య సంచి. ఇక్కడ గ్యారంటీ చెప్తున్నాడు. కొన్ని మన వస్తువులు కొనేటప్పుడు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అంటుంటారు కదా. ఇక్కడ నీకు ఏమైనా సందేహంగానే ఉందేమో. ఇంక అసలు సందేహానికే ఛాన్స్ లేదు. ఏమన్నాడు? మన మయి అర్పిత మనోబుద్ధి మామే వైశస్య సంచయ. ఇంక సందేహం లేదు. ఎలా చేస్తే? ఈ రకంగా భగవద్భావంతో, ఆత్మభావంతో, ఆత్మజ్ఞానంతో మనసుని బుద్ధిని కూడా అర్పించారు. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, ఏది అర్పించబడుతుంది? నాకు అక్కడ మనసు ఏమీ తెలుస్తుంది, మనసు ఆగిపోయిందండి అంటున్నారు కదా. కాకపోతే మనకి తెలియకుండా సాధన చేసినా కూడా మనసు అర్పించబడుతుంది కదా. అదే తెలిసి ఇలా చేస్తేను మనం అంతటా మనమే దేవుడికి అర్పించినట్టు. అంటే ఆ రకంగా మనం అలా నిఘాలో ఉండగా ఉండగా శ్వాస, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ దేవుడికి అర్పించబడిపోతున్నాయి. దాన్ని నైవేద్యం అంటారు. ఇవంతా దేవుడికి, మొత్తం అంతా ఆయన ఏమేమైతే మనకి నిర్మించి ఇచ్చాడో అవంతా దేవుడికి అర్పించబడిపోతుంది. ఇంకేం మిగులుతుంది? మన స్వరూపం మిగులుతుంది. నీ స్వరూపానికి నా స్వరూపానికి భేదం లేదు, నేనే నీలో ఉన్నానని చెప్తున్నాడు. ఎక్కడికక్కడే నీ ఆత్మస్వరూపమే నేను, నీలో ఉన్నటువంటి ఆత్మే నేను. ఈ రకంగా ఈ లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉందో కవిం పురాణ మనుషాసితార, ఆ లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే శాసింతుంది అన్నీ. ఇప్పుడు మనం ఉన్నాం, ఆ మనసు ఆలోచిస్తుంది. ఎవరిని పట్టుకుని ఆలోచిస్తుంది? ఇప్పుడు వడ్రంగి మేస్త్రి చుట్టూరు కొన్ని వస్తువులను పెట్టి కూర్చున్నాడు. బాడితి, ఉలి, రంపము, చెక్కిది, కోసేది అంటుంటారు కదా. ఒక్కొక్క ఆ వస్తువులన్నిటిని పెట్టుకుని పని వచ్చినప్పుడు ఒక్కొక్క వస్తువును ఉపయోగించి పనిచేస్తుంటాడు. ఈ రకంగా లోపల ఉన్నటువంటి మనసును శాసించి మనసుతో సంకల్పం చేస్తాడు, బుద్ధితో నిశ్చయిస్తాడు, కంటితోటి చూస్తాడు, చెవితోటి వింటాడు. అంటే ఇవన్నీ పరికరాల పనిముట్లు. ఇతను ఎలాంటి వాడు? పురాణం. ఎన్నో మొన్నో రాలేదు ఈ శరీరంలోకి, యుగాలు అయ్యింది. ఎన్నో యుగాల నుంచి ఆయన ఎప్పుడూ లోపలుండి అనుశాసితారం, ఆ శాసింతానే ఉన్నాడు. మనం తెలుసుకోవట్లేదు. మనం దేన్ని పట్టుకున్నాం? ఇంద్రియాదుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాదులను పట్టుకున్నాం. ఏ విషయం మనకి రుచికరంగా ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం. ఏది మనకి సుఖకరంగా ఉందో దానికోసం ఆలోచన చేస్తాం, దానికోసం కర్మ చేస్తాం. మళ్ళీ ఆ కర్మ వల్ల మళ్ళీ మన కర్మ అంటుకుంటుంది. అంటే ఈ రకంగా లోపల ఉన్నటువంటి వాడు మరి మనకి మీరు చెప్పారు కానండి, మాకేమీ అంత గట్టిగా పట్టుకోవట్లేదండి. సరిగ్గా లోపలికి తిరిగి ఇప్పుడు పొద్దున్న ఒక ఆయన అన్నాడు చూసారు, అలాగే వినడానికి ప్రయత్నం చేస్తే నిద్ర వస్తుందని. అలాగే సాధనలో కూర్చోగానే నిద్ర వస్తుందన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఇక్కడ చెప్తున్నారు, అణోరణీయాచ మనుస్మరేచ్ఛ.
భౌతిక పదార్థాన్ని ఊహించినట్టుగా ఏది ఊహించేమో అది మనకు కనపడదు. దేన్ని తలుసుకున్నామో అది మన మనసు ధరించదు. స్మరణ అంటే అనుకున్నాం కదా, అనుకున్న తక్షణం ఆ ఆకారం వస్తుంది. ఎప్పుడైతే వచ్చింది, ఇప్పుడు అలాగా ఏం రాడట. స్మరిస్తే పలికితే వేరు, పలికితే కాదు కదా, నువ్వు స్మరించినా కూడా కనిపించనంటున్నాడు. ఎందుకని? మనం స్మరించున్నాం కదా, అనుకుంటున్నాం కదా, అనుకున్నా సరే నీకు తెలియబడి. ఎందుకంటే అణువు కంటే సూక్ష్మం. అణువే సూక్ష్మం. అంటే అణువు అంటే ఎప్పుడన్నా చూసారా మీరు? వెలుగులో నుంచి, కిటికీలో నుంచి సూర్యప్రకాశం వచ్చిందనుకోండి, అందులో నలకలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా చూసారయ్యి? ఆ నలకని చీల్చి 70 ముక్కలు చేస్తే ఆ ముక్క ఎంత చిన్నదో అంత చిన్నదట అణువు. అంత సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి వస్తువు దేవుడు. అణోరణీయాంశ, అణువు కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి వాడిని అంటాడు. ఎలా పలుకుతాడు దాన్ని, ఎలా పొందాలనుకుంటున్నాడు? సూక్ష్మంశ అంటే అణోరణీయాంశ మనుస్మరేచ్ఛ. అణువు కంటే సూక్ష్మము, స్మరించడానికి కూడా సాధ్యం కానటువంటి వాడు. ఇంత చిన్నోడు, ఇంత కంటికి కనిపించడు, అనుకోవటానికి కూడా సాధ్యం కాదంటున్నారు, స్మరించడానికి కూడా సాధ్యం కాదంటున్నారు, చూడడానికి కనపడ్డంటున్నారు, తలుసుకున్నా కూడా ఆయన ఫోటో మనకు పడదంటున్నారంటే సర్వస్య దాతారం అచింత్య రూపం. అంత సూక్ష్మం కదా, అంత కనిపించడు కదా, సర్వస్య దాతారు. విశ్వమంతా ఆయన వల్లే నడుపు, ఆయనే దీనికి అంతటికి సాక్షి. సర్వస్య అంటే మనం అందరం, జీవరాశి అంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, సమస్త వస్తువులని ఇవన్నీ కూడా దాన్ని ఆధారం చేసుకునే పనిచేస్తున్నాయి. అది లేకపోతే ఇవన్నీ జడాలే పడిపోతాయి. ఆత్మప్రకాశం లేకపోతే సూర్యుడిలో ప్రకాశం ఉండదు, చంద్రుడిలో ప్రకాశం ఉండదు, వస్తువులలో ప్రకాశం ఉండదు. సర్వస్య దాతార, సమస్తానికి కూడా అతను దాత, ఆధారం. అచింత్య రూపం, ఊహించడం కూడా సాధ్యం కాదు, ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. ఆదిత్యవర్ణం తమసాపరస్తారు. అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఎలాగైతే ఎలుగును పోగొడుతుందో అట్టి మాదిరిగా ఈ ఆత్మ యొక్క ప్రకాశం తమసాపరస్త. అంటే తమసహ అంటే తమోగుణం, తమోగుణం అంటే తెలియనితనం. ఇప్పుడు మనకి దేవుడు అంటే ఏంటో తెలియలేదని కదా. దేవుడు అంటే తెలియలేనితనానికి ఏం పేరండి? దేవుడు అంటే తెలియని తనయానికి అజ్ఞానం అని పేరు. అజ్ఞానానికి ఇంకొక పేరు కారణ శరీరం. ఇప్పుడు మనకి బయటికి కనిపించేదో స్థూల శరీరం, చక్కగా పర్వతంలా కనపడుతుంది. కన్ను, ముక్కు, కాలు, ఆకారం, ఆవిడ ఎంత బాగుందో, ఈయన ఎంత బాగుందో అంటున్నాం కదా. దీన్ని ఏమంటారు? స్థూల శరీరం. దీనికి ఒక హిస్టరీ, దీనికి ఒక స్టోరీ, ఇది ఎలా తయారయ్యి వచ్చిందో. దీనికి లోపల ఇంకొక శరీరం, స్థూల శరీరంలా కనిపించదు. ఈ శరీరంలో ప్రాణం ఉందా? ఉందా? ఉన్నదని ఎలా చెప్తున్నారు? కనపడుతుందా? కనిపించడం లేదు, కానీ తెలుస్తుంది. ప్రాణం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో వెళ్తూ వస్తూ ఉంది. అలా దాన్ని మనసులో చూస్తున్నామంటే కనిపించడం లేదు. స్థూల శరీరం కంటే ప్రాణం సూక్ష్మం కదా. ప్రాణము కంటే సూక్ష్మం మనసు, అసలు కనిపించేది అది. మనసు కంటే సూక్ష్మం మనసులో తెలివి ఉంది, జ్ఞానం, అది ఇంకా సూక్ష్మం. ఎందుకంటే శరీరం కంటే ప్రాణం, ప్రాణం కంటే మనసు, మనసు కంటే తెలివి. ఆ తెలివి ఎక్కడదే? సూర్యుని యొక్క ప్రకాశం నీటిలో ప్రతిబింబించినట్టుగా మనసులో ఈయన గారి యొక్క ప్రకాశం ప్రతిబింబించిందట. ఆ ప్రతిబింబానికి తెలివి, చిదాభాష, ఎరుక అని పేర్లు. ఈ రకంగా తెలివి వస్తే మనకంతా తెలుస్తుంది, తెలివిపోతే ఏం తెలుస్తుంది. ఎన్నైనవి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, తెలివికి మహాకారణం అని పేరు. ఇప్పుడు మనకు తెలివి వచ్చింది కదా, ఎవడికి తెలివి వచ్చింది ఆడే తగిలించుకుంటాడు మొత్తం అంతా. తెలివే బంధం. తెలివి నుంచి ఏం చేయాలి? ఎలుగు నుంచి మనం ఏం పోగొట్టుకోవాలి? ఏ వస్తువు ఎక్కడుందో కనిపించదు తెలివి, సూర్య ప్రకాశం లేకపోతే.
అట్టి మాదిరిగా తెలివి లేకపోతే దేవుడు తెలదు, జగత్తు తెలదు. తెలివి వచ్చాక విచారణ చెయ్యాలి. ఏది దేవుడు, ఏది దేవుడు కాదు. దేవుడు అంటే ఏంటి? శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియకుండా దేవుడు తెలడు. దేవుడు అనగానే ఏదో ఒక ఆకారాన్ని చూపించి ఆ ఆకారానికి ఒక గుడి కట్టి ఇదే దేవుడు అన్నారు అనుకోండి, దానికి ఒక మతం, దానికి కొంతమంది భక్తులు, దానికి ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి. దానివల్ల పుణ్యం వస్తుంది. ఇది ఆత్మవిద్య, ఇది బ్రహ్మ విద్య, ఇది జ్ఞానం. దీనివల్ల వచ్చే ప్రయోజనం మోక్షం. మిగతా వాటి వల్ల జనన మరణాలు, స్వర్గ నరకాలు తిరుగుతూ ఉంటాడు. ఈ రకంగా ఈ ఆత్మ ఏదైతే ఉందో అణువు కంటే అణువు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, మనసుతోటి ఊహించుకోవడానికి కూడా సాధ్యం కానిటువంటిది, సర్వస్య దాతార మచింతీయ రూపం, చింతించడానికి సాధ్యం కాదు, మనుస్మరేజ్య స్మరించడానికి కూడా సాధ్యం కాదు. అటువంటి దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో మనం ఏదైతే భావన చేస్తాం బాగా గుర్తు పెట్టుకుంటే మన మనసుకు ఒక లక్షణం ఉంది. దేన్ని అనుకుంటామో దాని ఆకారం ధరించదు. దీన్ని అంతఃకరణ వృత్తి అంటారు. మాకు చాలా చెప్తున్నాం. పిల్లి అనుకున్నారనుకోండి, వెంటనే మన మనసు పిల్లి ఆకారం ధరిస్తుంది. వెంటనే పిల్లి ఆకారం ధరించి ఎవరికి కనపడుతుంది? మనసు పిల్లి ఆకారం ధరించింది కదా, మనసులో తెలివి ఉంది కదా, ఆ తెలివికి పిల్లి కనపడింది. అట్టి మాదిరిని పిల్లిని అనుకోవటం మానేసి ఏదైనా దేవుడి ఆకారాన్ని అనుకుంటేనో ఆ దేవుడి ఆకారం కూడా వస్తుంది కదా. దెయ్యం ఆకారాన్ని అనుకుంటేనో, దెయ్యం అనుకుంటేనో దెయ్యం రాదా? భూతం అంటే భూతం వస్తుంది. అవన్నీ ఎవరు కల్పన చేసింది? మనసే కల్పన చేసింది. అంటే మనసు ఏది అనుకుంటుందో ఆ ఆకారం ధరించదు. దేవుణ్ణి అనుకోవటం కుదరదు, దేవుణ్ణి చింతించడం కుదరదు, స్మరించడం కుదరదు. ఎందుకని? మన స్వరూపం. దేవుడు ఎవరనుకున్నారు? అహమాత్మ గుడాకేశ, ఓ నిద్రకి అధిపతి, నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నాయన నేను అని చెప్తున్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నాం? ఆత్మ అనేది ఏది? ఊహించండి, ఎలా ఉంది ఆత్మ? మీకు ఏదేది తెలుస్తుంది అదంతా అనాత్మ. ఏదేది తెలుస్తుంది? శరీరం తెలుస్తుందా? ప్రాణమా? మనసు ఏమనుకుంటుందో కూడా తెలుస్తుందా? కొన్ని మీకు తెలివి వచ్చింది, తెలివి పోయింది, అది అన్నా తెలుస్తుందా? తెలివి కూడా తెలుస్తుందండి. ఎవరికి తెలుస్తున్నట్టు? మన స్వరూపానికే తెలుస్తుంది. అదే సాక్షి, అన్నిటికీ అధిష్టానం, అన్నిటికీ సాక్షి. దాన్ని ఎలా చూస్తావు? నీ స్వరూపం నేనున్నానని తెలుస్తుంది. నేనున్నానన్నటువంటి ఎరుకతోటే దాన్ని చూడాలి. అటువంటి జ్ఞానాన్ని ఇప్పటి నుంచి సంపాదించుకుని ప్రయాణకాలేశ మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన శైవ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కొన్ని ఉపాయాలు చెప్పాడు. ప్రయాణ కాలంలో అంటే శరీరం వదిలేటప్పుడు భక్తా యుక్తో యోగ బలేన శైవ. ఒకటి భక్తి, ఇంకొకటి యోగం. కేవలం యాంత్రికంగా ఎవడైతే సాధన చేశాడో వాడికి భక్తి లేదు. కేవలం యోగవానుకులు ఏముండాలి? భక్తి కూడా ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ఉండాలి, అందుకని భక్తి శ్రద్ధ విశ్వాసం అంటుంటాం కదా. భక్తి శ్రద్ధ విశ్వాసం ఉండాలి, యోగ బలం కూడా ఉండాలి. పూర్వజన్మలో మనం కొంత యోగం చేసి ఉంటేనే ఆ యోగ బలంతో, ఇందాక వైష్ణవేశావు కదా నువ్వు, ఆ రకంగా యోగం ఉంటేనే మళ్ళీ జన్మలో యోగం మొదలెడతాడు. అది ఎప్పుడు దాకానే? పూర్తి అయ్యేదాకా వదిలిపెట్టదు. అది మొత్తం అంతా అయ్యేదాకా, ఈ జన్మ కాకపోతే సరిపోలేదంటే ఏదో విఘ్నం లాగిపోతే మళ్ళీ జన్మలో తీసుకొచ్చి పూర్తి చేస్తాడు. ఈ రకంగా యోగ ప్రయాణ కాలేచ మనసాశలేన. ఇక్కడ ఏం చెప్పాడు బాగా ఆలోచించండి. మనస అశలేన. సాధన చేసేటప్పుడు మనసును కదిలించేవా సాధన సూట్ అవుతాం ఎంత కాలానికైనా సరే. ఎందుకంటే మనం బయటికి ఎప్పుడైతే తిరుగుతున్నామో మనసు కదలకుండా ఉండదు. ఎందుకంటే మనకి ఏదేది ఇష్టమో దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంటుంది. తీసుకొచ్చి పెట్టేస్తుంటే ఏమన్నట్టు మనసు కదులుతున్నట్టే కదా. సాధన చేసినప్పుడు నువ్వు 10 నిమిషాలే చెయ్యి, 5 నిమిషాలే చెయ్యి. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు ఎలా చేయాలి? మనసాశలేన, మనసును కదలకుండగా
జాగ్రత్తగా చూడాలి. శ్వాస వెళ్తుంది వస్తుంది. ఆ కొంత సేపట్లోనే ఏయో తెచ్చిపెడేస్తుంటాం. తెచ్చిపెడితే ఏమైనట్టు మనసు కదులుతుంది. మనసు కదిలితే సాధనలోకి వెళ్దాం. చేత కదలకుండగా నిశ్చలం చేయాలి. ప్రయాణ కాలేశ రేపు మరణం జరుగుతున్నట్టు తెలిస్తే మనసును కదిలించకుండా భక్తి భావంతో యోగ బలంతో పురువోర్మధ్యే ప్రాణమావేక్ష శమి. ఇది మొన్న మనం కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇప్పుడు మనకి సంకల్పం చేశాం. సంకల్పించినప్పుడు ఏమొచ్చింది? దేనిని గురించి సంకల్పం చేసామో దానికి సంబంధించిన ఆకారం వచ్చింది. అది అలా ఉండదు, మనసులో చూసుకోండి. కావాలంటే సంకల్పం అనేటువంటిది వచ్చి ఉండదు. అది ఒక క్షణం ఉండి మళ్ళీ ఇంకో సంకల్పం వస్తుంటుంది. సంకల్పానికి మధ్యలో విరామం ఉంటుంది. అంటే రూపానికి మధ్యలో ఖాళీ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు జన్మ వచ్చింది. ఇంతకు ముందు జన్మకి ఇప్పుడు జన్మకి మధ్యని ఆలోచించారనుకోండి, విరామం ఉంది, దాన్ని ఖాళీ అంటారు. జన్మ మరణించాడు, మళ్ళీ జన్మకి రావడానికి కొంత సమయం పట్టింది, ఆ ఖాళీ. దాన్ని మధ్య, జన్మకి మధ్యలో, సంకల్పానికి మధ్యలో, కంటి చూపుకి బ్రువు అంటే కనుబొమ్మలో, ఈ రెండింటికి మధ్యలో ప్రాణమావేశ సమ్యక్. అంటే నువ్వు చక్కగా మనసును గురిపెట్టాలి. అంటే ఆ ఖాళీలో దృష్టి పెట్టాలి. అది రూపం కాదు, అది వ్యక్తి కాదు, వస్తువు కాదు, నిర్వికారమైనటువంటి భ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్. అంటే మన దృష్టి ఉంది కదా, దృష్టి అంటే వీడికి ఎంతసేపు కూడా డబ్బు మీదే ప్రాణం అంటారు కదండి. అంటే ఏంటి? లేదా భార్య మీదే ప్రాణం, ఆడి గాలి ఇంటి మీదకి వెళ్ళింది, ఆడి ప్రాణం ఇంటి మీదకి పోయింది అంటారు. అంటే ఏంటి? ప్రాణం పోయింది అక్కడికి. అది దృష్టి. కేవలం ఊపిరి కాదు, మన దృష్టే ప్రాణం. ఆ దృష్టిని మనం ఈ రెండింటికి సంకల్ప వికల్పాల మధ్యలో, దృశ్యానికి మధ్యలో ఉన్నటువంటి నిర్వికార స్థితిలో దృష్టిని ఆవేశింపచేయాలి, ఏకాగ్రత చేయాలి. ఈ రకంగా చేసి సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఆ రకంగా చేసినటువంటి వాడికి దివ్యమైనటువంటి ఆ పరమాత్మ దర్శనం కలిగింది. దాంట్లో అతను విలీనం అయిపోతాడు. ఈ రకంగా యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వేతరాగా యదిచ్యంతో బ్రహ్మచర్యం చరంతి ప్రత్తే పదం సంగ్రహేణ ప్రవచ. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాల మతాలు ఉన్నాయో ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకోవటానికి, ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవడం కోసం, మోక్షం పొందడం కోసం ఎవరెవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ తరగతులు ఎన్ని రకాలు ఉన్నాయో యదక్షరం వేద విదో వదంతి. వేదాలు పారాయణ చేస్తుంటారు, యజ్ఞాలు యాగాలు వట్ట చేస్తుంటారు. అటువంటి వేదాలు తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఆ దేవుడు ఎలా ఉంటాడండి అంటే అక్షరం బ్రహ్మ. యదక్షరం వేద విదో వదంతి. అంటే వేదాలు ఏమని చెప్తున్నాయి? అక్షరము అని చెప్తున్నాయి. వేదాలు చదివినటువంటి వాళ్ళు ఆ అక్షరము కాని అక్షర స్వరూపాన్ని ధ్యానిస్తున్నారు. ఇంకొక వర్గం ఉంది, విశంతి యతయో వీతరాగా. విశంతి అంటే ప్రవేశించడం, యతయో వీతరాహ యతులు. యతులు అంటే భార్య పిల్లలను వదిలేసి సన్యాసం పుచ్చుకున్నటువంటి వాళ్ళని యతులు అంటారు. అంటే భార్య పిల్లలతో సుఖాలను త్యాగం చేసేసి కషాయం కట్టుకున్న వాళ్ళని చూస్తుంటారు కదా, వాళ్ళు సుఖాలన్నీ వదిలేశారు, ఇంద్రియ సుఖాలన్నీ వదిలేశారు. యతులు అంటుంటారు. దేనిని పొందడానికి? విశంతి యతయో వీతరాగా. రాగాలంటే, రాగం అంటే కోరిక, ధనం మీద, ఐశ్వర్యం మీద, సుఖాల మీద, సంపదల మీద, భార్య పిల్లల మీద ఎవడికి కోరిక ఉందో దాన్ని ఏమంటారు? రాగము అంటారు. అటువంటి కోరికను చంపుకున్నటువంటి యతులు దేనిలో ప్రవేశించడానికి
అంత త్యాగం చేసి తిరుగుతున్నారు. ఇదొక శాఖ. అంటే వేదాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒక వర్గం, ఇవన్నీ త్యాగం చేసి రాగాన్ని చంపుకున్నటువంటి వాడు ఇంకొక వర్గం ఉంది. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, నిరంతరము బ్రహ్మభావనతో బ్రహ్మచర్య దీక్ష తీసుకుని యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. ఇది బ్రహ్మచర్య దీక్ష. 3 రకాల శాఖలు. ఆ బ్రహ్మభావంలో, ఆ బ్రహ్మజ్ఞానంలో భౌతిక సుఖాలను వదిలి ఆ జ్ఞానంలో చరించేటటువంటి వాళ్ళు ఇంకొక శాఖ. ఈ రకంగా తత్తే పదం సంగ్రహేణ ప్రవక్తే. ఆ యతులు గాని అంటే ఎంత ప్రయోజనకరమైంది కాకపోతే ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలన్నీ త్యాగం చేస్తారు వాళ్ళు. ఇంత శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు అది ఎంత గొప్పది కాకపోతే నిరంతరము దాన్ని వేదాలలో మంత్రాల ద్వారా పారాయణ చేస్తారు వేద పారాయణలు. అది ఎంత అద్భుతమైనటువంటిది కాకపోతే బ్రహ్మచర్యంతో దాంట్లో మనసును విలీనం చేస్తూ ఉంటారు. అంత గొప్పది అది. కానీ అది సూక్ష్మం, అది కంటికి కనిపించదు. ఆనంద స్వరూపం ఇప్పుడు. ఎందుకంటే ఇంత సూక్ష్మాది సూక్ష్మం అంటున్నారు కదా, ఇది తెలియదు అంటున్నారు, చింతించడానికి సాధ్యం కాదు అంటున్నారు కదా. ఏంటి దానివల్ల వచ్చే ప్రయోజనం? దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం మోక్షం. అది సూక్ష్మమైనటువంటిదే, కానీ దాన్ని తెలుసుకుని దాంట్లో ప్రవేశించినటువంటి వాడు మళ్ళీ జన్మకలడు, జన్మరహస్యం అయిపోద్ది. దాన్ని వదిలేసి మిగతా వేరే వేరే విషయాలలో అంటే రాగము అనేటువంటిది ఏంటంటే, రాగం అనేటువంటిది కర్మకి కారణం. కర్మ చెయ్యడానికి మూల కారణం 2 భావాలు, రాగము ద్వేషం. రాగద్వేషాదులే కర్మకు కారణం. కర్మ వల్ల శరీరం వచ్చింది, శరీర పరిగ్రహానికి మూల కారణం. శరీరం వస్తే ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. దుఃఖానికి మూల కారణం శరీర పరిగ్రహణ, అంటే శరీరం ధరించడం వల్ల. శరీరం ధరించడానికి మూల కారణం కర్మ. కర్మ చేయటానికో బీజం, అంటే లోపలికి వెళ్తున్నాం. అంటే దుఃఖానికి మూల కారణం ఏంటి? విచారణ చేయండి. శరీరం లేకపోతే మనకు దుఃఖం లేదు కదా, శరీరం వల్లే కదా ఈ బాధ అంతానే. శరీరం రావడం వల్ల మనకు దుఃఖం వచ్చింది. శరీరం రావడానికి కారణం శరీరం వల్ల దుఃఖం, దుఃఖానికి కారణం శరీరం. మరి శరీరానికి కారణమా? కర్మ. కర్మకి కారణం ఏంటి? బీజం కనిపెట్టండి. కర్మకి కారణం రాగద్వేషాదులు. రాగద్వేషాదులు అంటే మనం కొన్ని వస్తువుల మీద ప్రీతి, కొన్ని వ్యక్తుల మీద ప్రీతి, కొంతమంది వ్యక్తుల మీద ద్వేషం. మనకి ఎవడి మీదన్నా ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం ఎవడి మీద ఉందో వాడి మీద మనం ఎలాంటి ఆలోచనలు చేస్తుంటాం, ఎవరి మీద మనకు ప్రేమ ఉందో వాళ్ళ మీద ఎలాంటి ఆలోచనలు చేస్తుంటాం. అంటే మనకి ప్రీతిగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపకారం చేయడానికి చూస్తుంటాం, వాళ్ళకి అపకారం చేయడానికి చూస్తుంటాం. అపకారం చేసేయడానికి పనులన్నీ కూడా ఏమంటారు? అవి కర్మలే. ఉపకారం చేసే కర్మలో, ఉపకారం చేసిన కర్మలో, అపకారం చేసినటువంటి కర్మలు. అంటే 2 రకాల కర్మలకే మూల కారణం రాగద్వేషాలు. రాగద్వేషాదుల వల్లే కర్మ చేస్తున్నాం మనం. కర్మ వల్ల ఏమవుతుంది? కర్మ చేసేవా కర్మణ్యేవ అధికారం అయితే నీకు ఫుల్ అధికారం ఇచ్చేసాను. నీవు రాగద్వేషాదులతో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎవరికి ఉపకారం చేస్తావో చేసుకో, ఎవరికి అపకారం చేస్తావో చేసుకో, మాకేమీ సంబంధం లేదు, అది నీ ఇష్టమే. కానీ చేసిన తర్వాత ఆ కర్మకి ఫలితం మాత్రం నీ ఇష్టం కాదు. కర్మణ్యేవ అధికారం అయితే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మకి ఫలితాన్ని ఇచ్చే అధికారం మాత్రం నా చేతిలో ఉంది. ఇప్పుడు కర్మ ఫలాన్ని ఈ రికార్డు చేసి పెట్టేశాడు. రికార్డు చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అనిపించేటటువంటి శరీర పరిగ్రహం దేనివల్ల వచ్చింది? దుఃఖానికి మూలకారం శరీరం అన్నాం కదా, శరీరం వల్ల వచ్చింది. కానీ శరీరం కర్మ వల్ల వచ్చింది, కానీ దుఃఖాలు కర్మ వల్ల శరీరం వచ్చింది. శరీరం వస్తే దుఃఖం వస్తుంది, అంతే. ఎవరికైనా అంతే. ఇంక జమీందారు శరీరం అయినా సరే, పాలుకుంటూ లేదా చెయ్యకుంటూ వచ్చిందంటే నేను జమీందారుని, నాకు పర్లేదు బాగా నడుస్తానంటాం కుదరదు. ఇంకా ఎలా అంటాడైనా సరే మూలకు వచ్చేవాడు. ఈ రకంగా
ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు వాడే తెలివైనడు. అలా కాకుండా వేరే వేరే అందులో ఆయాసాలేసి ఈ యాసాలేసి అందులో గడిగేసి ఇందులో గడిగేసి ఎవడైతే తిరుగుతూ ఉంటాడో అవి మంచియే. అంటే అక్కడ ఏముంటాయి? రాగద్వేషాదులు ఉంటాయి, కర్మలు ఉంటాయి. ఆ కర్మలకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనిపించడానికి వెళ్ళడాలో రావడాలో ఉంటాయి. అందుకని నాయన అన్ని వదిలేవయ్యా అర్జున, అన్ని వదిలేసి ఏం చెయ్యాలో నేను ఉపాయం చెప్తున్నాను, సరిగ్గా దృష్టి పెట్టుకో. ఇక్కడ హెచ్చరిక చేసాడు ఏమని? సంగ్రహంగా చెప్తానంటున్నాడు. ఏంటిది? ఇప్పుడు దాకా చెప్పింది ఏదైతే ఉందో చెప్పేసాడు కదా. ఆ చెప్పేసిన దాన్ని మళ్ళీ సూక్ష్మంగా సంగ్రహంగా చెప్తాను, సరిగ్గా దృష్టి పెట్టన్నాడు. దృష్టి పెట్టంటే అలా చెప్పకపోతే మనం మామూలుగా వినేస్తాం. అలాగక్కడ కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు చెప్పి సరిగ్గా ఆలకించి జాగ్రత్తగా విని అన్నారు అనుకోండి, ఏదో సీక్రెట్ చెప్తున్నారు కావచ్చు అని చెప్పేసి మనం ఏకాగ్రత చేస్తాం. సేమ్ అలాగే హెచ్చరించాడు ఇక్కడ. హెచ్చరించి చెప్తున్నాడు ఏమని? సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుజ్యశ మూర్ధనాదాయాత్మన ప్రాణ మాస్థితో యోగధారణ. ఈ ప్రయోజనం ఎలాగొస్తుందో, ఈ ఫలితం నువ్వు ఎలా పొందగలుగుతావో సర్వద్వారాణి సంయమ్య. మరి ఆశ్రమానికి గుమ్మాలు ఉన్నాయా? మన ఇంటికి గుమ్మాలు ఉంటాయి కదా, ద్వారాలు అంటారు కదా. ఈ శరీరంలో కూడా ద్వారాలు ఉన్నాయి. నవద్వారే పురోదేహ పేరు కూడా చెప్పాడు. ఎల్లిగోళ్ళు ఇంక ఇవన్నీ కూడా వస్తుంటాయి. నవద్వారాల కొంప, 9 గుమ్మాలు. ఈ శరీరానికి 9 గుమ్మాలు ఉన్నాయి, 9 ద్వారాలు ఉన్నాయి. నవద్వారాన్ని సంయమ్య, తలుపులు వేసేయమంటున్నాడు. ధ్యానం చేసేటప్పుడు ఈ నవద్వారాలని కూడా ముయ్యాలంటున్నాడు. అందుకని కొంతమంది చెవులు ఏలెట్టి మోస్తారు, కళ్ళు గట్టిగా మోస్తారు, ముక్కు కూడా మూసేస్తుంటారు, శాంభవి ముద్ర అంటారు, నోరు మూసేస్తారు. ఆయన చెప్పాడు కదా. అందుకని నవద్వారాలను కూడా మూసేస్తాం. అంటే మనం అంతా అలాగే ముక్కు చెవులు మూసేస్తే ఎక్కువసేపు ఉండలేం కదా. ముక్కు మూసుకొని ఎంతసేపు కూర్చుంటారు? ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నాడు అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ముక్కు మూసుకుంటాడా? అంటే శాస్త్రమే చెప్పింది నవద్వారాన్ని సంయమ్య. ముయ్యమని లేదు, సంయమ్య. నీ షూపు అటేపుకి వెళ్ళకూడదు. అక్కడ ఏదో శబ్దం వస్తుందని చెప్పి సాధనలో కూర్చొని మళ్ళీ గబగబా లెక్సి వెళ్ళిపోతే మనం ఏం చేస్తున్నాం? వినకండి, చూడకండి, మాట్లాడకండి అని ఏది వ్యక్తిమిచ్చుకుని చెప్పినట్టు చెప్తున్నాం కదా. నవద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్దేశ. మనసుని 9 తలుపులు మూసేసి 9 ద్వారాల్లో మూసేసి మనసుని హృదయంలో కట్టేయమంటున్నాడు. నిరుద్దేశ అంటే మనసుని మనం ఏం చేస్తున్నాం? ఇలా కళ్ళు మూసుకుని ఆయన వచ్చాడా, ఈయన వెళ్ళాడా, అది ఉందా అక్కడ, ఇది వెళ్ళిందా చేస్తాను కదా. ఈయన ఏమన్నాడు? ఎక్కడ తలుపులు వేసేసి ఎలకని బంధించినట్టుగా, పిల్లిని బంధించినట్టుగా దేన్ని బంధించమంటున్నాడు? మనసును బంధించమంటున్నాడు. ప్రాణాన్ని చెప్పలేదు. 9 మూసేసి మనసుని ఎక్కడ ఆఫ్ చేయాలి? మనసుని హృదయంలో. ఈ హృదయంలో ఎవడున్నాడు? బాగా ఆలోచించండి. ఈశ్వర సర్వభూతానం ఉద్దేశే అర్జున తిష్టతి. అర్జునులు హృదయంలో ఎవడున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఉన్నటువంటి చోటులో మనం ఎవరిని పెట్టాము? మనసును పెట్టాం. మనసును పెడితే ఏం చేస్తుంది? ఊరు వాడ గొడవంతా తీసుకొచ్చి ఆ ఈశ్వరుడు నెత్తి మీద పోసేస్తాం. ఈశ్వరుడు కనిపించడం లేదు మనకి. ఇంకా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడా? మనసు కూడా ఉంది. అంచేది మన మనసుని ఏం చేయాలి? అక్కడ కదలకుండగా చేసేయాలి. మనోహృది నిరుద్దేశ మూర్ధనాదాయాత్మన ప్రాణ. మూర్ధములో ప్రాణమునే ఆస్థితో యోగధారణ. ఏ మార్గం గుండా? యోగ మార్గం గుండా దీన్ని ఆఫ్ చేయాలి. అంటే ప్రాణాన్ని మూర్ధనాదాయాత్మన ప్రాణ, మూర్ధంలో ప్రాణాన్ని ఎక్కించాలి. ఎక్కించే శ్వాసని ఏకాగ్రతగా గమనించు ఉండడమే. అంటే మనసుని శ్వాసని కలిపేమనుకో, 2 ఎక్కడ సంచరిస్తున్నాయి? శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాని మీదే పెడితే హృదయంలోనే కదా ఉంది.
శ్వాస మూర్ధనాదాయాత్మన ప్రాణ. ఈ హృదయానికి కూడా మూర్ధం అని పేరు. ఈ హృదయంలో మనసు ప్రాణాన్ని రెండిటిని నిలబెట్టి ఆ స్థితితో యోగధారణ. ఇప్పుడు మనం ఏదన్నా పూజ చేసేటప్పుడు కంకణం కట్టుకుంటారు కదా, ఎందుకని? మన కార్తీక పౌర్ణమి నోములు వచ్చినప్పుడు తోరం కట్టుకున్నారు కదా. అలాగే ఏదన్నా చేసేటప్పుడు ఏదో మామిడాకుతో తోరణం కడుతుంటారు కదా, కంకణం కడుతుంటారు. ఏంటిది? అట్టి మాదిరిగా నీ మనసునే శ్వాసనే హృదయంలో నిరోధించడానికి నువ్వు యోగం అనేటువంటి దారాన్ని కంకణం కట్టుకోవాలి. అది ఇంకా చెప్పకూడదు. ఎట్టి శ్వాస మనసు ఆగిదాకా కూర్చుని యోగధారణ, యోగాన్ని ధరించాలి. యోగమును ధరించినట్టయితే ఈ రకంగా నీ శ్వాస నీ మనసు నీ హృదయంలో నిలిచిపోతే అప్పుడు యోగం అయింది. యోగం అంటే అదృష్టం. యోగం అంటే కలయిక. ఎవరితోటి కలయిక? అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మనసు ఉంది. ఈ మనసుని ప్రాణాన్ని ఈశ్వరుడిలో కలిపితే యోగమైంది. ఇది ఎంత అదృష్టం! యోగ ధారణ. ధారణ అంటే ధరించాడు. దేన్ని ధరించాడు? యోగాన్ని. ఈ రకంగా ధరించి ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మనుస్మరన్. అలా కూర్చుని ఓ అంటే ఓం అనుకోమంటున్నాడు ఇక్కడ. ఓం అంటే దీనికి మళ్ళీ చాలా అర్థాలు చెప్తుంది శాస్త్రం. ఓంకారములో ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, ప్రణవాతీతము. వ్యవహరింపు. యహ ప్రయాతి జ్వదంజేహం చయాతి పరమాంగత్యం. అంటే ఆ ఒక్కొక్క శంపుడిని దాటమంటున్నాడు. అంటే అక్కడ మనం ఎరికగలిగి ఉండాలి. అంటే స్థూల శరీరం, జాగ్రత్త అవస్థ, విశ్వడు, ఇదొక వ్యవహరింపు. అంటే మూర్ధంలోని శ్వాసని మనసుని నిలబెట్టి ఏ ఆలోచన లేకుండా ఎవడైతే యోగధారణలో ఉన్నాడో అటువంటి వాడికి ఓంకారంలో చెప్పినటువంటి ఆకారము, ఆకారానికి 3 అర్థాలు. అకారము అంటే జాగ్రత్త అవస్థ, స్థూల శరీరం, విశ్వడు. ఈ 3 ఒక వ్యవహారం. ఇది దాడుతుంది. అది మనం గుర్తించాలి. సూక్ష్మ శరీరం, తైజసుడు, స్వప్నావస్థ. ఇది ఓంకారంలో ఉకారం. ఇది ఒక వ్యవహారం. ఆ తర్వాత కారణ శరీరం, సుషుప్త అవస్థ, ప్రాజ్ఞుడు. ఇది ఓంకారంలో మకారం. ఇది ఒక వ్యవహరింపు. అంటే ఓంకారాన్ని ఓం 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 అనమంటం లేదు, వ్యవహరించమంటున్నాడు. వ్యవహరించడం అంటే దాటడం అన్నమాట. ఓంకారాన్ని అకార ఉకార మకార అర్ధమాత్రలు అన్నాం కదా. ఒక్కో దానికి స్థూల శరీరం, జాగ్రత్త అవస్థ, విశ్వడు, అకారం. సూక్ష్మ శరీరం, స్వప్నము, తైజసుడు, ఇది ఉకారం. కారణ శరీరము, మకారము, ప్రాజ్ఞుడు, ఇది మకారం. అకార ఉకార మకారాలు 3 వ్యవహరింపులు. ఎక్కడ దాకా? స్థూల శరీరం జాగ్రత్త అవస్థను దాటాం, ఒక వ్యవహరింపు అయింది. అంటే అకారం దాటామన్నమాట. సూక్ష్మ శరీరం స్వప్నావస్థను దాటాం, ఒక వ్యవహరింపు దాటాం. కారణ శరీరం సుషుప్తావస్థను దాటాం, 3 వ్యవహరింపులైనవి. 4వది ఇంకొకటి ఉంది. అకార ఉకార మకార అర్ధమాత్ర. అంటే చూడండి, ఇక్కడ స్థూల శరీరం స్థూలంగా ఎంత గొప్పగా కనపడుతుంది. సూక్ష్మ శరీరం సన్నగిల్లింది కదా. కారణ శరీరం ఇంకా గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. మహాకారణంలోకి వెళ్ళేటప్పటికి అర్ధమాత్ర. అర్థం అంటే మాత్ర. మాత్ర అంటేనా? సంస్కృతంలో మాత్ర అనేటువంటి పదానికి శబ్దాన్ని తెలియపరచడానికి ఉపయోగించిన పదం. చిటికేసామనుకోండి, దానికి మాత్ర అని పేరు. పూర్వం ఇప్పుడు నిమిషాల్లో గంటలు గట్టలు లేవు. ఎన్ని మాత్రల కాలం అంటే చిటికలు వేసి 10 మాత్రల కాలం అన్నట్టుగా మాత్ర అంటే చిటికెత్తే ఎంత సమయం పట్టింది, దానికి మాత్ర కాలం అని పేరు. ఆ చిటికేసినటువంటి శబ్దంలో సగం శబ్దానికి అర్ధమాత్రం. అది మహాకారణం. ఆ మహాకారణానికి తుర్యావస్థ, కూటస్థుడు.
అక్కడ విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు మారిపోతున్నాడు. చూడండి ఎవరు మారిపోతున్నారు? జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు వ్యవహరింపులో. మామూలుగా ఉన్నంత సేపు జీవుడు దేవుడిగా మారడం. జీవుణ్ణి దేవుడిగా మార్చాలి అంటే ఈ సాధనలోనే జాగ్రత్త నుంచి దాటాడు. విశ్వడు తేజస్సుడు అయ్యాడు, తేజస్సుడు ప్రాజ్ఞుడు అయ్యాడు, ప్రాజ్ఞుడు కూటస్థుడు అయ్యాడు. ఇంకా నిలబడమన్నాడు. అలాగా వ్యవహరింపు, ఆపకో, లెగిసిపోకో, తలుపులు తీసేకు. లెగిసిపోయి తలుపులు తీసేస్తే యజ్ఞం పూర్తి అవ్వదు, వ్యవహరింపు పూర్తి అవ్వలేదు. అది కూడా పూర్తి చేశారు. ఐదోది ప్రణువాతీతం. అకార వకార మకార అర్ధమాత్ర ప్రణువాతీతం. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, ప్రత్యేగాత్మ. అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి కలిసిపోతూ, ఒక్కొక్కడు ఒకటి కలిసిపోతూ ప్రత్యేగాత్మలో విలీనం అయిపోతుంది. ప్రత్యేగాత్మ స్వరూపమే అక్షరం, ప్రత్యేగాత్మ స్వరూపమే బ్రహ్మము, ప్రత్యేగాత్మ స్వరూపమే మన స్వస్వరూపం. ఏమైనా అర్థమైందా? ప్రత్యేగాత్మ స్వరూపంగా మారాలి అంటే బయట చేసే క్రియ కాదు, అది లోపలికి వెళ్ళాలి. ఈ రకంగా యహ్ ప్రయాది త్వజం దేహం చయాది పరమాంగతి. ఈ రకంగా ఎవరైనా సరే యహ ప్రయాది త్వజం దేహం, ఈ రకంగా ఒక్కొక్క వ్యవహరింపు దాటుకొని వెళ్ళి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణాలు దాటి ప్రత్యేగాత్మ స్వరూపంలో లీనమైపోయాడు కదా. అలా ప్రత్యేగాత్మ స్వరూపాన్ని పట్టుకుని త్వజం దేహం కళేబరం, ఈ కళేబరాన్ని వదిలే. ఎక్కడ వదిలేమన్నాడు? మనము వస్త్రాన్ని తీసి పాడేసినట్టుగా యహ ప్రయాతి త్వజం దేహం. దీనికి యాత్ర అని పేరు. ఏం యాత్ర? తిరుపతి కొండకి వెళ్తాం అన్నమాట, లేకపోతే కాశీ వెళ్ళడం, లేకపోతే ఇంకోటి. యాత్ర అంటే ఊరు మీద తిరిగేదాన్ని యాత్ర అనుకున్నాం. యహ ప్రయాతి త్వజం దేహం. ఈ యాత్రలో ఒక్కొక్క వ్యవహరింపు, ఒక్కొక్కటి దాటుకుంటూ ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ వెళ్తున్నాం. ఇలా మొత్తం అంతా దాటిపోయిన తర్వాత చయాతి పరమాంగతం. అంటే యహ ప్రయాతి త్వజం దేహం, నీ అంతటి నువ్వే దేహాన్ని వదిలేయాలి. అప్పుడు నీ స్వరూపం మిగిలింది. ఒకవేళ మళ్ళీ వచ్చిందనుకోండి, మళ్ళీ తగులుకుందనుకోండి, తగులుకున్నా సరే నీకు కర్మ అంటుకోదు. అందుకని నువ్వెవరవో నీకు తెలిసింది. ఇవన్నీ ఓడగొట్టి వదిలేసుకుని వచ్చావు కదా. యహ ప్రయాతి ధ్వజం దేహం. ఎలా వదిలేవు? ప్రయాణ కాలంలో వదిలేవు, మార్గంలో వదిలేవు, యాత్రలో వదిలేవు. ఆ కొండెక్కేటప్పుడు ఒక్కొక్కటి ఎలా వదులుకుంటూ ఒక్కొక్క దాటేమో అట్టి మాదిరిగా యహ ప్రయాతి ధ్వజం దేహం చయాతి పరమంగతి. ఆడే పరమగతి పొందుతాడు. ఎవడు? ఈ రకంగా కళ్ళు మూసుకుని నయా పైసా ఖర్చు లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుని నమ్మండి. ఇది ఎవరు చెప్తున్నారు? ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతారం ఎత్తి చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. దీన్ని భగవద్గీత అంటారు. ఇంతకంటే ఏం ప్రమాణం కావాలి మనకి? అబ్బాయి మాకు అంత నమ్మకం లేదండి అంటే అది మన కర్మ అంతే. అంటే దేవుడు చెప్తున్నాడు ఎవరైనా సరే ఈ రకంగా ప్రయాణం చేసి ప్రయాణ కాలంలో, అంటే ప్రయాణంలో ఒక్కొక్కటి దాటుకుంటూ పరమాత్మ స్వరూపంలో విలీనం అయిపోమంటున్నాడు. అటువంటి వాడికి చయాతి పరమాంగతి, పరమగతిని పొందేశాడు. వాడికి ఇంకా కర్మ అంటుకోదు, మోక్షాన్ని పొందుతాడు. ఈ రకంగా అనన్యచేత సతతం వ్యోమం పశ్యతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇది చాలా సుఖకరమైనటువంటి విద్య, చాలా సులభమైనటువంటి విద్య. మనిషికి కష్టమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇది అనన్యచేత సతతం. కాకపోతే ఇక్కడ దీనికి ఒకటి ఏంటంటే అనన్యచేత, ఇతర ఆలోచన లేకుండా ఉండాలి. ఈ దారిలో ప్రయాణం చేస్తుంటాం, ఆ దారిలో ఏదో గుంపు కనపడింది, అక్కడ ఏదో ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనపడింది, అది ఏదో చూడాలని చెప్పేసి ప్రయాణం ఆఫ్ చేసి వెళ్తే అక్కడ ఆగిపోతాం. ఈ సాధన కూడా అంతే. అలా సాధన చేసేటప్పుడు అద్భుతమైనటువంటి సన్నివేశాలు కనపడుతుంటాయి, మంచి మంచి దృశ్యాలు కనపడుతుంటాయి, దేవతలు కనపడుతుంటారు, దేవుళ్ళు కనపడుతుంటారు,
రంభా ఊర్వశి మేనక లాంటి వాళ్ళు నాట్యాలు కూడా కనపడుతుంది. మంచి మంచి శబ్దాలు వినబడుతుంటే, నాదాలు వినబడుతుంటే, వాటి పేర్లు కూడా చెప్పేశారు. ఆ నాదాలు ఎలాంటి నాదాలు వినబడుతాయి, చీనీ చీనీ గంట వేణు తాళ బేరి మృదంగ రకరకాల శబ్దాలు వినబడుతుంటాయి. ఆ సంగీత నాదాలకు అలా మైమరిచిపోయి అలాగ ఆలకింపు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటుంటారు. అంటే దృశ్యాలు ఏమొచ్చినా సరే పట్టించుకో, శబ్దాలకే ఆగకూడదు, దృశ్యాలకే ఆగకూడదు. అనన్యశేత సతతం అంటే నువ్వు ఎంతసేపు అయితే కూర్చున్నా అంతసేపు ఏకాగ్రతగానే కూర్చో. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఆలోచించడం వల్ల సాధన వేస్ట్ అయిపోతుంది, సమయం వేస్ట్ అయిపోతుంది. అంటే యోమాం స్మరతి నిత్యశ, ఏదైతే ఇప్పుడు ఈ కళేబరాన్ని అంటే ఆత్మ మార్గంలోకి వెళ్ళి ఆత్మస్వరూప సాక్షాత్కారమైందో దాని స్మృతిలో ఉండాలి. అది ఎలాగ మాకు శృతిలో ఉంటుందండి అని అన్నారు అనుకోండి, ఇప్పుడు ఈ వ్యవహరింపు పూర్తి అయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఆనందం, అదొక ఖాళీ. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి పేరు చెప్పారు. ఏమని? దాన్ని శూన్యము అన్నారు కొంతమంది. శూన్యం అంటే ఏ ఆకారము లేదు కనుక. అది ఆకాశం అన్నారు కొంతమంది. ఆకాశం ఎలా ఖాళీగా ఉంటుందో అలా ఖాళీ, అంటే అది పండు వెన్నెల లాంటి ఖాళీ. ఆ పరమాత్మ స్వరూపం నిర్వికారము అన్నారు. అంటే ఏ వికారాలు లేనటువంటిది, ఏ ఆకారము లేదు, ఏ వికారము లేదు, ఏ రూపము లేదు, ఏ గుణము లేనటువంటి నిర్వికారమైనటువంటి. ఇదంతా వదిలిపోయిన తర్వాత మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆనందం కలిగింది. అదే సాక్ష్యం. ప్రత్యక్షంగా ఎవరు చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఆగిపోయిగా నిర్వికార పద్ధతిలో అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ స్థితి సత్యం, అది జ్ఞానం, అది ఆనందం. సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ, వేదం మాట. అంటే అది ఎలాంటిది? సత్యం. ఒక్కసారి కలిగితే నేను వదలలేం కదా. ఆ అనుభవం నీకు ఒకసారి వచ్చిందంటే నువ్వు మర్చిపోలేవు. ఎందుకంటే అది నీ స్వరూపం. ఎలాగోలాగా కష్టపడి శ్రమపడి అది ఒక్కసారి మన అనుభవానికి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి వచ్చిందా మనం ఎలా ఎందుకు పరుగులు పెడుతున్నామో క్లియర్గా కనబడిపోతుంది. ఇదేంటి ఇంత అద్భుతమైనటువంటి నాలోనే ఉండగా నేను ఎలా పరుగులెట్టేనేటి అనుకుంటాడు. అంచేది అది మనకు ఒక్కసారి గమనించాలి, అనుభవానికి రావాలి. అప్పుడు ఆ స్మృతిలోనే ఉండాలి. ఎప్పుడు? సతతం. ఏ పని అయితే చేసుకో, చాలా సులువుగా అయిపోతుంటది నీ పని. ఇంకా కష్టం ఉంటుంది. జీవితం అంతా ఏదో నల్లేరు కాడలాగా ఎవడో వచ్చి చెక్క పెట్టేసినట్టుగా ఏంటి నాకు ఎంత సాయం అందేంటి అనుకుంటారు. ఎందుకంటే ఈశ్వర సహకారం అంది. తస్మా తస్యాహం సులభ పార్థ. జీవితం సులభం అయిపోద్ది, సుఖకరం అయిపోద్ది. మనం కష్టపడిపోతున్నాం, బాధపడిపోతున్నా. నేను ఎలాగా ఈ పిల్లల్ని ఎలా పెళ్లి చేయాలి, ఎలా పెంచాలి, నేను ఎలా బతకాలి, నాకు ఇల్లు లేదు, వాకలు లేదు, చేయని లేదు అనుకుంటుంటాడు. చూడండి, పరమాత్మని పొందినటువంటి వాడు జీవితం ఎలా మారిపోద్దో చెప్తాడు. సులభ తస్సాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. నువ్వు దాన్ని నిత్యము దాన్ని పట్టుకుని ఉంటే ఇక ఆ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ నువ్వు పొందగలుగుతావు. అలాగా మా ఉపేక్ష పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఓరు పిచ్చోడా, అన్ని వదిలేసేసి దుఃఖాలకి నిలయమైనటువంటి శరీరాన్ని పట్టుకుని ఎడుతున్నావు ఎందుకురా బాబు? మా ఉపేక్ష పునర్జన్మ. నన్ను వదిలేసేయండి అంటే, నన్నంటే ఆత్మను వదిలేసుకుని, తనలో ఉన్నటువంటి ఆత్మను వదిలేసుకుని మా ఉపేక్ష పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాంగతి. తెలివైనడు ఎవడు ఈ దుఃఖాలయాన్ని కోరుకోవడం, రావడం కోసం ప్రయత్నము చేయడు. మనం కర్మలు చేసామంటే మళ్ళీ మళ్ళీ ఈ దుఃఖాలయం. దుఃఖాలయాలంటే ఏంటండి? వస్త్రాలయం అంటేనా? బట్టలు కొట్టు, అందులో ఉంటాయి బట్టలు ఉంటాయి. గ్రంథాలయం, పుస్తకాలు ఉంటాయి. దుఃఖాలయం ఏముంటాయి? దుఃఖాలయం ఉంటాయి. భగవానుడు పెట్టినటువంటి పేరు మన శరీరానికి దుఃఖాలయం. ఈ దుఃఖాలయం శాశ్వతం కాదు, అశాశ్వతం. నిరంతరము పరిణామం చెందుకుంటూ, మార్పు చెందుకుంటూ ఊడిపోద్ది. అంచేత ఈ శరీరాన్ని పొంది నువ్వు ఎంతంత గొప్ప కార్యాలు చేసినా ఆ బ్రహ్మ భువనాల్లోగా పునరావర్తన. అర్జున,
నువ్వు బ్రహ్మదేవుడు లోకానికి వెళ్ళినా సరే మళ్ళీ వస్తారా నాయన? పరమాత్మను పొందు, ఆత్మసాక్షాత్కారం పొందు. మిగతా ఏదైనా సరే తిప్పుతానే ఉంటది, తిరుగుతానే ఉంటావు. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తానే ఉంటావు. ఈ శ్లోకాలు వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరికి ఓం సత్యం. ఆత్మబంధువుల చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. ఈ రకంగా ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, నీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు హాయిగా ఎలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒక్కసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకొని ఆ పని సోహం బాబైన పూజేది. అంటే ఏమీ అనుకోకుండా శ్వాస మనసు రెండింటినీ కలిపి ఆ హృదయంలో శ్వాస మనసుని నిలబెట్టి అలా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావత్యానం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓం అని చెప్పేదాకా చక్కగా గురిపెట్టి ఏకాగ్రతగా కూర్చోండి. ఓం.